తుని మున్సిపాలిటీలో పొలిటికల్ హీట్ మరింత రాజుకుంటుంది. ఇప్పటికే పలుమార్లు వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడటంతో టీడీపీ, వైసీపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఎన్నిక జరిగితే తమదే విజయమని టీడీపీ నేతలు ధీమా కనబరుస్తుంటే మాజీ మంత్రి వైసీపీ నేత దాడిశెట్టి రాజా వ్యూహం మార్చారు. వైసీపీలో ఉన్న 17 మంది కౌన్సిలర్లతో రాజీనామా చేయించడానికి సిద్ధమయ్యారు. రాజా ఎందుకు ఆలోచన చేశారు? ఆయన వ్యూహం వెనక ఆంతర్యం ఏంటి? తుని మున్సిపాలిటీ వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీలో ఉన్న 17 మంది కౌన్సిలర్లను రాజీనామా చేయాలని ఆదేశించారు దాడిశెట్టి రాజా. మూకుమ్మడి రాజీనామాలతో టీడీపీ తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైసీపీ భావిస్తుంటే రాజీనామాలతో ఉరిగేదేముందని వైసీపీ కౌన్సిలర్లలో కొద్దిమందిని తమ వైపు తిప్పుకునేలా టీడీపీ యత్నిస్తోంది. తుని మున్సిపాలిటీలో మొత్తం 30 కౌన్సిలర్లకు 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 28 మంది కౌన్సిలర్లు వైసీపీ పార్టీకి చెందినవారే. అయితే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో 10 మంది కౌన్సిలర్లు వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లారు. స్థానిక ఎమ్మెల్యే దివ్యకు ఎక్స్ అఫీషియో ఓటు ఉంది. వైస్ చైర్మన్ సీటు గెలుచుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 15. ఈ లెక్కన మరో 4 కౌన్సిలర్లు ఉంటేనే కానీ టీడీపీ గెలవదు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. తొలుత ఈ నెల 3-4 తేదీల్లో వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేయాలని మున్సిపల్ సమావేశానికి వచ్చి టీడీపీ నేతలు ఆందోళన చేశారు. వైస్ చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశం లేకపోవడంతో వాయిదా వేశారు. ఈ నెల 17-18 తేదీల్లో ఎన్నిక నిర్వహించడానికి మరోసారి యత్నించారు. కానీ వైసీపీ కౌన్సిలర్లెవరూ సమావేశానికి వెళ్లలేదు. తాము వెళితే కిడ్నాప్ చేసేందుకు యత్నిస్తున్నారని, దాడి చేయడానికి టీడీపీ కార్యకర్తలు వెనకాడరంటూ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. 2 సార్లు కూడా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్కు జిల్లా అధికారులు నివేదిక ఇచ్చారు. 3వసారి కోరం లేకపోయినా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. టెక్నికల్గా కోరం లేకపోతే 2 సార్లు మాత్రమే ఎన్నికలు వాయిదా వేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 3వసారి 3 కౌన్సిలర్లు హాజరైన వైస్ చైర్మన్ ఎన్నిక జరిగి తీరుతుందని, గతంలో చాలా చోట్ల ఇలానే ఎన్నికలు జరిగాయని చెబుతున్నారు. అంటే ఈసారి టీడీపీ కౌన్సిలర్లు మాత్రమే సభకు హాజరైన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తవుతుంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తన వర్గం కౌన్సిలర్లతో పాటు మున్సిపల్ చైర్మన్ సుధాను కూడా రాజీనామా చేయించనున్నారు. పదవులు ఉన్నా ఉపయోగం లేదని, అధికార పార్టీ ఎలా ప్రలోభ పెడుతుందో చూడండని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసేందుకు రాజా ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల కోసం వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఈ క్రమంలో రాజీనామా చేయించాలన్న నిర్ణయం తీసుకున్నారని కౌన్సిలర్లకు క్లారిటీ ఇచ్చారు రాజా. ఓవైపు వైసీపీ కౌన్సిలర్లు రాజీనామా చేసేందుకు సిద్ధపడుతుంటే, మరోవైపు ఈ 17 మందిలో కొందరిని టీడీపీ వైపు తిప్పుకునేందుకు ఆ పార్టీ నేతలు యత్నిస్తున్నారు. రాజీనామా చేస్తే ఏం ఉపయోగం ఉంటుంది? ప్రభుత్వంతో కలిసి రావాలని కోరుతున్నారు. రాజీనామా చేయకుండా టీడీపీలో చేరితే మరో ఏడాది పాటు ఎలానూ పదవీకాలం ఉంటుందని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. దీంతో కొందరు పసుపు కండువా కప్పుకుంటారనే ప్రచారమూ జరుగుతోంది. అయితే రాజా మాత్రం అందరి చేత రాజీనామా చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా చేస్తే జనములకు చెక్ పెట్టినట్లవుతుందని భావిస్తున్నారు. మొత్తానికి తుని మున్సిపాలిటీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీలో ఉన్న కౌన్సిలర్లతో మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ప్రజల్లో కూడా డిస్కషన్ జరుగుతుందని భావిస్తున్నారు. అయితే ఎవరు రాజీనామా చేస్తారు, ఎవరు పార్టీ మారతారనేది చూడాలి.